మంది అమ్మాయిలు ఉన్నారు. ఎంతమంది అమ్మాయిలు? ఎంతమంది? చేత్తో చూపించండి మీరు. 10 మంది అబ్బాయిలా అమ్మాయిలా? అబ్బాయిలా? అబ్బాయిలా అమ్మాయిలా? అమ్మాయిలు 10 మంది ఉన్నారు. అయితే 5గురేమో బుద్ధి కలిగిన వారంట. బుద్ధి అంటే జ్ఞానం కలిగిన వారు 5గురు. ఇంకో 5గురు బుద్ధి లేని వాళ్ళు అంట. ఇంకో 5గురు ఎవరు? బుద్ధి లేదంటే అర్థమైంది. లేదు, జ్ఞానం లేదు వాళ్ళకి. 5గురికేమో జ్ఞానం ఉంది, చక్కగా మంచిగా భక్తి ఉంది, బుద్ధి కలిగిన వారు. ఇంకో 5గురు బుద్ధి లేని వాళ్ళు. అర్థమైందా? ఎంతమంది వీళ్ళందరూ? అమ్మాయిల అబ్బాయిల? వీళ్ళందరూ కలిసి దివిటీలు తీసుకున్నారంట. దివిటీలు అంటే తెలుసా? దివిటీలు అని అంటే కిరోసిన్ పోసి లాంతర్, ఒక రకంగా చెప్పాలంటే ఏమంటారు దివిటీలు అంటే? తెలుసా? లాంతర్ ఎప్పుడైనా చూసారా? చూడలేదా? ఇంతకుముందు ఉండేవి. ఇప్పుడైతే మనం లైట్స్ వేసుకుంటున్నాం, కానీ అప్పట్లో లైట్స్ ఏమి లేవు. ఇప్పుడు ఒక బుడ్డి ఉంటుంది, దాంట్లో నూనె పోసి నిప్పు వెలిగిస్తారు. ఇప్పుడు దీపంలో ఎలా చేస్తారు? సేమ్ అలాగే లాంతర్లో చేస్తారు. నిప్పు వెలిగిస్తే అప్పుడు అది వెలుగుతూ ఉంటుంది, ఇలా పట్టుకొని తీసుకెళ్తారు అదే వెలుతురికి. ఇంకా అర్థమైందా? సో అలాగా ఈ దివిటీల్ని తీసుకున్నారు. 10 మంది దగ్గర 10 దివిటీలు ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి చొప్పున అందరి దగ్గర ఉన్నాయన్న దివిటీలు. అయితే 5గురు ఏం చేశారు? బుద్ధి కలిగిన వాళ్ళు నూనె అయిపోయిద్దేమో అని చెప్పి ఇంకా ఎక్స్ట్రా తెచ్చుకున్నారు ముందే. ఏం చేశారు? నూనె అయిపోయిద్దేమో అని చెప్పి ఎక్స్ట్రా తెచ్చుకున్నారు. ఈ 5గురు బుద్ధి లేని వాళ్ళు ఏం తెచ్చుకోవాలి, ఉన్న నూనె సరిపోయిద్దిలే అని చెప్పి అట్లాగే వచ్చారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? పెళ్ళికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరెవరు వెళ్తున్నారు? ఎంతమంది అమ్మాయిలు? 5గురేమో బుద్ధి కలిగిన వాళ్ళు, 5గురేమో బుద్ధి లేని వాళ్ళు. ఏం తీసుకొని వెళ్తున్నారు? దివిటీలు. దివిటీలు తీసుకొని వెళ్తున్నారు. 5ఏమో బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారు? బుద్ధి కలిగిన వాళ్ళు నూనె తీసుకొని వెళ్ళారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు అని చెప్పి నూనె ఏమి తీసుకెళ్ళాల. వీళ్ళు 10 మంది వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పెండ్లి కుమారుడు రావటానికి కొంచెం టైం పట్టింది, వెంటనే రాలేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పెళ్ళికి వెళ్ళారు. చక్కగా బయట నుంచున్నారు. తలుపు తీయంగానే లోపలికి వెళ్ళిపోదాం మనం, పెళ్లి కుమారుడు వస్తాడు, వెళ్ళిపోదాం మనం అందరిని చెప్పి రెడీగా కూర్చున్నారు. ఎంతమంది? 10 మంది రెడీగా కూర్చున్నారు. అయితే ఈలోపు బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు కదా 5గురు, వాళ్ళ దగ్గర ఉన్న నూనె అయిపోవచ్చింది. వీళ్ళు గబగబా బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీ దగ్గర ఉంది కదా నూనె, తెచ్చుకున్నారు కదా మీరు ముందు జాగ్రత్తకి, కొద్దిగా ఇవ్వండి, మేము పోసుకుంటాము, మా దారిపోతుంది అంటే వాళ్ళు ఏమన్నారు? మాకు మీకు ఇది సరిపోదు నూనె, ఈ నూనె అమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి మీరు అని చెప్పి బుద్ధి కలిగిన వాళ్ళు బుద్ధి లేని వాళ్ళకి చెప్తారు. ఏమని చెప్తారు? వెళ్ళి తెచ్చుకోండి, మాకు మీకు నూనె సరిపోదు అని చెప్తే సరే అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు? ఈలోపు వెళ్ళి నూనె తెచ్చుకుందామని 5గురు వెళ్తారు. ఏం చేస్తారు? నూనె తెచ్చుకుందామని చెప్పి 5గురు వెళ్తారు. ఎవరున్నారు మిగతా 5గురు? బుద్ధి కలిగిన వాళ్ళ బుద్ధి లేని వాళ్ళు? అక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలి అందరూ. బుద్ధి కలిగిన వారు 5గురు అక్కడే ఉన్నారు. వీళ్ళు అలా వెళ్ళారు. ఈలోపు ఒక వార్త వినబడింది. ఏమని? పెండ్లి కుమారుడు వచ్చాడు అని చెప్పి తలుపు తీశారు. ఏం చేశారు?
పెండ్లి కుమారుడు వచ్చాడు అని చెప్పి తలుపు తీశారు. తలుపు తీయగానే వీళ్ళు ఏం చేశారు? వెళ్ళిపోయారు లోపలికి. వీళ్ళు వెళ్ళిపోగానే తలుపేశారు. ఇప్పుడు ఎవరెవరు వెళ్ళారు లోపలికి? బుద్ధి కలిగిన వాళ్ళే లోపలికి వెళ్ళారు. వీళ్ళు అలా నూనె కొనుక్కొని వచ్చారు. తిరిగి రాగానే ఎవరైనా ఉన్నారు అక్కడ? ఎవరు లేరు. డోర్ తెరుస్తుందా? తెరిచలేదు. డోర్ మూసేయంగానే డోర్ తెరవండి తెరవండి తెరవండి, మేము రావాలి, మేము కూడా పెళ్లి కోసం వచ్చాము, తెరవండి తెరవండి అని అంటే అప్పుడు పెండ్లి కుమారుడు అంటాడు, మీరెవరో నాకు తెలీదు అంటాడు. ఏమంటాడు పెండ్లి కుమారుడు? మీరెవరో నాకు తెలియదు అంటాడు. అదేంటి ఇంతసేపు ఎక్కడ ఉన్నాగా, మేము నూనె అయిపోయిందని చెప్పి కొనుక్కోవడానికి వెళ్ళాము అంతే కదా, అప్పుడు డోర్ వేస్తారేంటి అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. మీరెవరో నాకు తెలీదు, వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళు చెప్పింది నిజమేగా, కానీ ఎందుకు రానిలేదు పెండ్లి కుమారుడు వాళ్ళని లోపలికి? ఎందుకు రానిలేదు? వీళ్ళు ముందు జాగ్రత్తగా నూనె తెచ్చుకొని ఉండుంటే, మెలకువగా ఉండుంటే వచ్చేవాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేశారు? అశ్రద్ధ చేశారు. ఏమైద్దిలే, అయిపోయినప్పుడు చూద్దాంలే, ఏం కాదులే అని అలాగే ఉన్నారు. కానీ బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారు? స్త్రీలు వాళ్ళు ముందు జాగ్రత్తగా నూనె తెచ్చుకున్నారా లేదా? అలాగే ఈ స్టోరీలో ఈ బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళుగా మనం ఉన్నాం. అంటే బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో, బుద్ధి లేని వాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో. మరి ఆ పెండ్లి కుమారుడు ఎవరు అంటే యేసయ్య. ఎవరు? యేసయ్య. మనం ఏం చేయాలి? ముందు జాగ్రత్తగా రోజు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. రోజు ప్రార్థన చేస్తూ, చక్కగా సండే స్కూల్కి వస్తూ, పాటలు పాడుతూ, మంచిగా యాక్షన్ చేస్తూ, దేవుని మాటలు వింటూ, మనం విన్న కథని ఫ్రెండ్స్కి చెప్తూ, ఇవన్నీ చేస్తూ ఉన్నామనుకో, అప్పుడు యేసు ఏం చేస్తాడు? మిమ్మల్ని పరలోకంలోకి రావడానికి గేటు తీస్తాడు. అర్థమైందా? లేదు మీరు ఏమైద్దిలే, సండే స్కూల్కి ఈసారి వెళ్ళొచ్చులే, పాటలు ఇంకోసారి ఎప్పుడైనా పాడుకోవచ్చులే, ఈసారి ఎప్పుడైనా చేద్దాంలే, తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే, ప్రేయర్ రేపటి నుంచి స్టార్ట్ చేద్దాంలే అని చెప్పి ప్రేయర్ చేసుకోకుండా, యేసయ్య చెప్తున్న మాట వినకుండా, అమ్మా నాన్న చెప్తున్న మాట వినకుండా ఇలా ఉన్నామనుకో, అప్పుడు ఏం చేస్తాడు దేవుడు రాకడ సమయంలో, దేవుడు వచ్చే టయానికి మనల్ని లోపలికి రానిస్తాడా? లోపలికి రానివ్వడు. ఎందుకని? మనం ముందు నుంచి జాగ్రత్తగా ఉన్నామా? లేదు. ప్రార్థన చేయలేదు సరిగ్గా, దేవుడు చెప్పిన మాటలు వినలేదు, అమ్మ నాన్న చెప్పిన మాట వినలేదు, కాబట్టి దేవుడు లోపలికి రానివ్వడు. అదే మనం ఇప్పటి నుంచి సండే స్కూల్కి టైంకి వస్తూ, చక్కగా దేవుని చెప్తున్న కథలు వింటూ, దేవుని బాటలో నడుస్తూ, ఆయన చెప్పిందల్లా చేసామనుకో మనం, అప్పుడు ఏం చేస్తాడు? దేవుడు పరలోకంలోకి రావటానికి గేట్ తీస్తారు. అప్పుడు మీరేమవుతారు? బుద్ధి కలిగిన వాళ్ళు అవుతారా? బుద్ధి లేని వాళ్ళు అవుతారా? బుద్ధి కలిగిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంట. ప్రార్థన ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. అర్థమైందా? ఈరోజు రేపటి నుంచి ప్రార్థన చేస్తాను, రేపు సాయంత్రం నుంచి ప్రార్థన చేస్తాను అని ఎప్పుడు అనకూడదు. ఈ రోజు నుంచే చేయాలి నేను ప్రేయర్ అని చెప్పి పొద్దున్నే లెగవంగానే ముందు ప్రేయర్ చేసుకోవాలి, మళ్ళీ సాయంత్రం ప్రేయర్ చేసుకోవాలి. అర్థమైందా? ఉదయాన్నే ప్రేయర్ చేసుకోవాలి, మళ్ళీ నిద్రపోయే ముందు ప్రార్థన చేసుకోవాలి. అలా రోజు చేసుకోవాలి. ఏ రోజు కూడా విసుక్కోకూడదు ప్రార్థన చేయడానికి. అర్థమైందా? ఏ రోజు కూడా విసుక్కోకూడదు. మీరు అలా రోజు ప్రార్థన చేస్తూ యేసు చెప్పిన మాట వింటే, అప్పుడు యేసు ఏం చేస్తాడు? మిమ్మల్ని బుద్ధి కలిగిన వాళ్ళగా ఎంచి మిమ్మల్ని పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్తాడు యేసయ్య. మీరు ఆ తర్వాత చేయొచ్చులే, సండే స్కూల్కి తర్వాత వెళ్ళొచ్చులే, ప్రార్థనల తర్వాత చేయొచ్చులే, అమ్మ నాన్న చెప్పిన మాట ఇంకోసారి ఎందాంలే అని ఉన్నామనుకో, అప్పుడు మిమ్మల్ని దేవుడు దేనిలోకి ఎంచుతాడు? బుద్ధి లేని వాళ్ళలాగా ఎంచుతాడు దేవుడు. అప్పుడు మీకు తలుపు తీస్తాడు దేవుడు. ఆ బుద్ధి లేని కన్యకులు వచ్చి తలుపు దాబా 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 కొడుతున్నారు. తీయండి అయ్యా తీయండి, మేము వచ్చాం కదా, అక్కడ వచ్చామంటే లేదు, మీరు టైంకి లేరు.
మీరేం చేశారు? అశ్రద్ధ చేశారు, నూనె తెచ్చుకోకుండా ఏమైద్దిలే అని. కానీ ఈలోపు పెండ్లి కుమారుడు వచ్చేసాడు. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? ప్రతిదీ జాగ్రత్తగా చేయాలి. ఇంకోటి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి ఎప్పుడు కూడా విసుక్కోకూడదు, అశ్రద్ధ చేయకూడదు. మీరు అశ్రద్ధ చేశారు ప్రార్థన అంటే బుద్ధి లేని కన్యకల్లోకి వెళ్ళిపోతారు మీరు కూడా. మీరు ప్రార్థన రోజు చేస్తూ దేవుడు చెప్పిన మాటలు వింటూ ఉన్నారంటే బుద్ధి కలిగిన కన్యకల్లోకి వెళ్తారు. మరి ఇప్పుడు మీరు బుద్ధి కలిగిన వాళ్ళ ఉంటారా, బుద్ధి లేని వాళ్ళగా ఉంటారా? బుద్ధి కలిగిన వాళ్ళ ఉంటారా? ఈ స్టోరీలో ఎంతమంది ఉన్నారు? అమ్మాయిల అబ్బాయిల? వీళ్ళు అమ్మాయిలు. ఎంతమంది? 5 బుద్ధి కలిగి ఉన్నవారంటే బుద్ధి లేని వాళ్ళు అంటే లేనివాడు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు కలిసి? ఏం తీసుకొని వెళ్ళారు? కొన్ని నూనె తీసుకెళ్ళారు, అంతేనా? దివిటీలు. ఏంటవి? దివిటీలు తీసుకొని వెళ్ళారు. 5 ఎక్స్ట్రాగా ఏం తెచ్చుకున్నారు? ఏం తెచ్చుకోవాలి? 5. ఇంకో 5 ఏం తెచ్చుకున్నారు? 10 మంది దివిటీలు తెచ్చుకున్నారు. అర్థమైందా? 10 మంది తెచ్చుకున్నారు, కానీ 5 మాత్రమే ఎక్స్ట్రా నూనె తెచ్చుకున్నారు. ఇప్పుడు అందరి దివిటీల్లో నూనె ఉంది. 10 మంది దాంట్లో నూనె ఉంది, కానీ ఈ 5 ఏం చేశారు? ఈ నూనె అయిపోద్దేమో ఇప్పుడు తీసుకెళ్తున్నది అని చెప్పి ఇంకొద్దిగా తెచ్చుకున్నారు ఎక్స్ట్రా. వీళ్ళు ఏం చేశారు? మా దివిటీల్లో నూనె ఉంది కదా, అదే సరిపోయిద్దిలే, ఎక్స్ట్రా ఎందుకులే అని చెప్పి బుద్ధి లేని వాళ్ళు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎంతమంది తెచ్చుకున్నారు నూనె? ఎవరు వాళ్ళు? బుద్ధి కలిగిన వాళ్ళు తెచ్చుకున్నారు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ? పెళ్ళికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు? వెళ్ళి ఎవరిని అడిగారు? బుద్ధి కలిగిన వాళ్ళు ఏమని అడిగారు? మీ దగ్గర ఉన్న నూనె కొద్దిగీరా అన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు సమాధానం? మీకు మాకు సరిపోదు నూనె, కాబట్టి ఏం చేయాలి మీరు? ఈ నూనె అమ్ముతారు, కాబట్టి అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి మీరు అని చెప్తారు. వెళ్తారా వీళ్ళు? వెళ్ళరా? ఎవరు వెళ్తారు కొనుక్కొచ్చుకోవడానికి? బుద్ధి లేని వాళ్ళు వెళ్తారు కొనుక్కోవడానికి. వెళ్ళినప్పుడు ఈలోపు ఏమవుతుంది? పెళ్లి కుమారుడు వచ్చాడని చెప్పి తలుపు తీస్తారు. తీసినప్పుడు ఎవరు వెళ్తారు లోపలికి? బుద్ధి కలిగిన వాళ్ళు ఎంతమంది? 5 లోపలికి వెళ్తారు. తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ గెడేసేస్తారు. తర్వాత ఎవరు వస్తారు? బుద్ధి లేని వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? తలుపు తీయండి అంటారు. అప్పుడు ఏమంటారు? లోపల నుంచి తీస్తారా తలుపు వెంటనే? మీరెవరో నాకు తెలీదు అని చెప్తాడు. ఏమని చెప్తారు? మీరెవరో నాకు తెలీదు అని చెప్తాడు. కాబట్టి స్టోరీలో పెళ్లి కుమారుడు ఎవరు? యేసయ్య. మరి బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు ఎవరు? ఈ లోకంలో ఉన్న ప్రజలు. అర్థమైందా? మనం రోజు చక్కగా ప్రార్థన చేసుకుంటూ యేసయ్య చెప్పిన మాట వింటే, రోజు మెలకువగా ఉండి ప్రార్థన చేసుకుంటే బుద్ధి కలిగిన వాళ్ళం అవుతాం మనం. అప్పుడు దేవుడు పరలోక రాజ్యంలోకి మనల్ని కూడా తీసుకెళ్తాడు. లేదు, మనం అశ్రద్ధ చేయడం, దేవుడి దగ్గరికి రాకుండా, అమ్మ నాన్న చెప్పిన మాట వినకుండా, సండే స్కూల్కి రాకుండా, పాటలు నేర్చుకోకుండా ఎట్లా పడితే అట్లా ఉన్నాం అనుకో, అప్పుడు మనం ఏ లిస్టులోకి వెళ్తాం? బుద్ధి లేని వాళ్ళ లిస్టులోకి వెళ్తాం. అప్పుడు మనం ఎంత తలుపు తట్టినా కూడా దేవుడు తలుపు తీస్తాడో? మనకి తీడు. కాబట్టి ఇప్పటి నుంచే మనం ఎలా ఉండాలి? రోజు ప్రార్థన చేసుకుంటూ దేవునిలోనే ఉండాలి. అర్థమైందా? మోకరించండి. మా నాన్న చెప్పిన మాట వింటాం యేసయ్య.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప సమయం బట్టి మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభు ఈ రోజున చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగ చేయకుండా ప్రభు మమ్మల్ని ఎప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందుని బట్టి వందనాలు తండ్రి. ఈరోజు కొండపట్ల పాలెంనైనా సండే స్కూల్కి మీరు నడిపించినటువంటి విధానమును బట్టి వందనాలు ప్రభు. అలాగే తండ్రి, నేను బిడ్డలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా, పాడిన పాటల ద్వారా మీ నామం మహింపరచబడిందని నమ్ముచున్నాం తండ్రి. అలాగే నాయన బిడ్డలు వినటువంటి కథ గుర్తుపెట్టుకునేటువంటి జ్ఞానము దయచేయండి. నేను మరచిపోకుండా దాన్ని నెమరు వేసుకునే కృపను దయచేయండి తండ్రి. అలాగే నాయన రాని బిడ్డల్ని మరొక దినాన్ని నడిపించమని కోరుకుంటున్నాం ప్రభు. బిడ్డలు గృహాలకు వెళ్ళుచుండగా క్షేమాన్ని దయచేయండి తండ్రి. ఎటువంటి అనారోగ్యం దరిదాపులో రాకుండా సాయం చేయండి ప్రభు. ఈ ఎండల వల్ల తండ్రి బిడ్డలకు ఎటువంటి అనారోగ్యం రాకుండా సాయం చేయండి ప్రభు. వీరి అమ్మ నాన్న చేతి కష్టార్జితాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. వీరికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను నీవే తెచ్చండి ప్రభు. రేపు జరగబోయేటువంటి విబిఎస్ కార్యక్రమాల్లో నీవే తోడుగా ఉండండి తండ్రి. ఆది నుంచి అంతం వరకు నీవే అధ్యక్షత వహించండి ఆయన. ఏసియా నాయకు చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని నా ప్రియుడు, నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.